సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. You have no way to escape from the wrath of God, from the sight of God. You have lost the heaven. You have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్న బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. దీనిలో పౌలు తాను అవివేకినని చెప్పి తగ్గించుకుంటున్నాడు. నేను ఏమాత్రపు వాడను, అయితే నన్ను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలునిగా దేవుడు నన్ను చేశాడు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఎలాంటి వాడో అతని జీవితాన్ని ఒక్క మాటలో చెప్పొచ్చు. పౌలు తన తగ్గింపు మాటలు తన జీవితాన్ని రుజువు చేస్తున్నాయి. దేవుని సేవకునిగా ఉండడం అదెంతో గొప్ప భాగ్యం. అపోస్తలుల గురించి చెబుతూ వారి మిక్కిలి శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. అంతకంటే గొప్ప ఉద్యోగం ఏముంది ఈ లోకంలో? క్రైస్ట్ అంబాసిడర్గా నిలబడడం, దేవుని స్థానంలో దేవుని పక్షముగా ఆయన సేవకునిగా నిలబడుట ఎంతో గొప్ప భాగ్యం. దేవుడు ఏమాత్రపు వాడు కాని ఆ వ్యక్తిని మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులుగా దేవుడు ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒక సేవకుడు ఎలాంటి వాడో మనం చెప్పాలి అంటే, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. కానీ మాటను బట్టి అతని వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయొచ్చు. అతని దీనత్వమే అతని గొప్పతనం. 12వ వచనంలో తాను పూర్ణమైన ఓరిమితో ఉన్నాడు. తాను దీనుడని చెప్పడానికి కారణం తాను ఎవరి మీద ఎలాంటి భారము మోపలేదు. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి అని అడుగుతున్నాడు.
పౌలు కేవలం సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నాడు. మనందరం పౌలు వలె ఉండి లోకాన్ని మార్పు చేయాలి. ఉన్న కొద్దిమంది అయిన మనము నాకెందుకులే అని మనం ఊరుకుంటే మరి లోకమంతా భ్రష్టులుగా అయిపోతారు. దేవుడు అపోస్తలులతో పునాది వేయించాడు. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయడం ద్వారా ప్రభువు వారిని ఏర్పరచుకున్నాడనే చిహ్నాన్ని మనకిచ్చాడు. వారు వేసిన పునాది దేవుని ఆమోదముతో జరిగింది అని మనము నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో పౌలు యొక్క పత్రికలన్నీ దేవుని మాటలుగా మనం తీసుకుంటాం. పౌలు నేను ప్రభువుని చూచాను అని కొరింథీ 9:1 చెప్పాడు. అపోస్తలులు అంటే వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే కన్నులారా చూచారో, దేనిని నిదానించి కనుగొన్నారో, ఎవరు వారి చేతులతో తాకి చూచారో వారే అపోస్తలులు. వీళ్ళే పునాది వేశారు. ఒకవేళ మేమును అపోస్తలులమని చెప్పుకునే వారికి బైబిల్ పెట్టే పేరేంటంటే వేషము ధరించుకొనిన అపోస్తలులు. రెండవది దొంగ అపోస్తలులు, మోసగాండ్రైన పనివారు. వారు సాతాను దూతలు. అబద్ధ బోధకులందరూ సాతాను చేత ఆవరించబడిన వారే. ఒకవేళ దేవుని చేత ఎన్నుకొనబడిన వారైతే వారు దేవుడు తన ఆత్మ ద్వారా రాయించాడే ఈ పునాది, వాటినే బోధిస్తారు. వారు దేవుడు అపోస్తలుల చేత రాయించిన బోధను చెయ్యక వేరే బోధను చేస్తున్నారంటే, మేమను అపోస్తలులమనే పేరు పెట్టుకున్నారంటే వారు దొంగలని మనం తెలుసుకోవాలని మనం చూచాము. దేవుడే వాక్యము చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత క్రీస్తు ద్వారా చేయించిన వాటిని గూర్చి ఆయన మాట్లాడాడు. అప్పుడు క్రీస్తు పౌలు ద్వారా చేయించినవి ఇప్పుడు సేవకులు చేయలేరు. ఒకవేళ చేసినా అది సాతాను చేయించినది అనుకోవాలి. మీకు స్వస్థత అక్కర్లేదా, లేక మీరు ప్రజలు స్వస్థపరచబడడం మీకు ఇష్టం లేదా అంటే, దేవుని సేవకులు ఉన్నది ప్రజలను ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా చేయడానికే గాని వారిని తాత్కాలికమైన లోక సంబంధమైన మేళ్ళు కొరకు కానీ, శరీర సంబంధమైన ఆరోగ్యం కొరకు కానీ వారిని మెళుకుపరచడానికి వారు లేరు, వారు ఉండకూడదు. స్వస్థత గురించి కొన్ని మాటలే ఉన్నాయి, కానీ రక్షణ గురించి బైబిల్ అంతా బోధిస్తూ ఉంది. సో తాత్కాలికమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన పెట్టుకోక అక్షయమగు వాటిని వెదకాలి, పైనున్న వాటిని వెదకాలి. భూ సంబంధమైన వాటిని మనం వెదకవద్దని బైబిల్ చెప్తుంది. ఇక పౌలు తన మాదిరి జీవితాన్ని చెప్తున్నాడు. ఆయన విషయం మనకెందుకు అని అనుకుంటే, మనము అలాంటి మాదిరి కలిగిన సేవకులను వెంబడిస్తున్నామో లేదో మనం చూసుకోవాలి. ఇది సేవకులకు మాత్రమే మాదిరి కాదు, అలాంటి సేవకులను మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. 14వ వచనములో సువార్త సేవలో పౌలు 3వసారి కొరింథీ పట్టణానికి రావడానికి తాను సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తూ ఏమంటున్నాడంటే, నేను వచ్చేది మీ కానుకల కోసం కాదు సుమి,
నేను వచ్చేది ఏదో కాలక్షేపం చేయడానికి కాదు. నేను మిమ్మను ఆత్మీయంగా బలపరచడానికి మీ దగ్గరికి వస్తున్నాను. నేను ఎవరికి నీ భారముగా ఉండలేదు. నేను మీ సొత్తును కాదు, నేను మిమ్మునే లేక మీ రక్షణ కోరుచున్నాను అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఎలా అంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి సమకూరుస్తారు, కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తి కూర్చరు కదా. సో నేను ఒక ఆత్మీయమైన తండ్రి వలె ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఈవులను మీకు ఇవ్వడానికి, ఏవైనా వరములు మీకు ఇవ్వడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఒకసారి అంటాడు పౌలు, సాధ్యమైతే మిమ్మల్ని రక్షణలోకి తేవడానికి నేను శాపగ్రస్తుడై ఉండాలని ఆశపడుతున్నాను అన్నాడు. లోక రక్షణ కొరకు యేసు ప్రభు ఎలా ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చి శాపగ్రస్తుడు అయిపోయాడో, అలాగే పౌలు కూడా తన సహోదరుల రక్షణ కొరకు తాను శాపగ్రస్తుడై ఉండాలని కోరుతున్నాడు. ఇలాంటి సమర్పణ కలిగిన వారే నిజమైన సేవకులు. దేవుడెవరో క్రీస్తు చెబుతున్నాడు, క్రీస్తు ఎలాంటి వాడో అపోస్తలులు చెబుతున్నారు. వారు జీవించి అలా చెప్పారు. సో మనకు మాదిరిగా ఉన్న అపోస్తలులను మనం అనుసరించడం ద్వారా మనము మన భక్తిని మనం కట్టుకోగలుగుతాం. పౌలు ఎంత ప్రయాసతో మూడవసారి ఆ పట్టణానికి వస్తా ఉన్నాడు. లోకములోని సేవకులందరూ ప్రజల సొత్తును కోరుతున్నారు, కానీ ప్రజలు రక్షింపబడాలని కోరుటలేదు. స్పాన్సర్స్ మీట్ అని, గెట్ టుగెదర్లని, రిజిస్ట్రేషన్ ఫీజులు పెట్టి ప్రజల దగ్గర దోచుకుంటున్నారే కానీ వారు రక్షణ పొందాలని, పాపములోంచి బయటకు రావాలని, ఉగ్రతకు పాత్రులు అవ్వకుండా దేవుని కృపకు వారు పాత్రులు అవ్వాలని అని కోరే వాళ్ళు ఎవరు? అందుకనే పౌలు అంటున్నాడు, మీ సొత్తును కాదు మిమ్మల్నే నేను కోరుతున్నాను, అంటే మీ రక్షణను నేను కోరుతున్నానని చెప్పాడు. నిజమైన ప్రేమ ప్రజల శరీరాన్ని, డబ్బును, వస్తువుల్ని బట్టి కాదు, ప్రజలను ప్రేమిస్తుంది. వారి నుండి ఏదో కోరి కాదు, వారికి ఏమైనా చేద్దామని ఆలోచిస్తుంది నిజమైన ప్రేమ. సీ ద డిఫరెన్స్, ఎంత తేడా ఉందో. నిజమైన సేవకుడు ప్రజల నుండి ఆశించడు, కానీ ప్రజలకు ఏమైనా చేద్దామని ఆలోచిస్తాడట. దొరుకుతారా ఇలాంటి సేవకులు? ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. పౌలు తన ప్రాణమును కూడా పెట్టడానికి సిద్ధమైపోయాడు. వీళ్ళు ప్రాణాలు తీసేవాళ్ళు కానీ ప్రాణాలు పెట్టేవాళ్ళు కాదు. ఫస్ట్ 50,000, తర్వాత 20,000, తర్వాత 10,000. వాడు ఆఖరికి 100 రూపాయలకు దిగజారిపోయాడు. కనీసం 100 ఉన్నా పంపండి. ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది, అతను కూర్చున్నది మొదలు అయిపోయే వరకు అడుక్కోవడం. చాలా నీచం అది. అపోస్తలులు ఎవరు ఇవ్వండి అని ఎవరిని బ్రతిమాలుకోలేదు. పైగా వారు ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు వారు ఎంతో ప్రయాసపడ్డారు. మిషనరీ జర్నీస్ చేశారు. వాళ్ళే మనకు స్ఫూర్తి. రక్షణ పొందిన మనము ఇంకా ఏం చేయగలం? మన సమయాన్ని, మన డబ్బును, మన సామర్థ్యాన్ని, మన జ్ఞానాన్ని, నశించిపోయే మనల్ని దేవుడు రక్షించాడు.
అలా ఇంకా 99% మనుషులు ఉన్నారు. 99 ఎందుకన్నానంటే రక్షింపబడిన వారు 1% కంటే తక్కువే. క్రైస్తవులమని చెప్పుకునేవారు ఉన్నారు 4% మంది. కానీ వాళ్ళందరూ నామకార్థ క్రైస్తవులే కానీ మార్పు చెందిన వారు కాదు. సో మిగిలిన వారి కొరకు మీకు పూచి లేదా? వెలిగించబడిన కొవ్వొత్తి తన చుట్టూ ఉండి ఆరిపోయిన వాటిని వెలిగించవలసిన బాధ్యత దానికి లేదా? అది అలా వెలిగిస్తుందేమో అనే ఆ క్రొవ్వొత్తి వెలిగించబడింది. నేను మాత్రమే వెలుగుతాను, పక్క క్రొవ్వొత్తులన్నీ ఆరిపోతే నాకేంటి సంబంధం అని అనుకుంటే అసలు మనం నిజంగా వెలిగింపబడిన వారమే కాదేమో అనే అనుమానం వస్తుంది. దేవుడు కూడా మనల్ని ప్రేమించింది మనల నుండి ఏదో ఆశించి కాదు, మనకు తిరిగి ఇవ్వడానికి. ఎంత ఉల్టా ఉందో చూడండి. లోకంలో జరిగేది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? దేవుడు తన కుమారుని మన కొరకు బలి అవ్వడానికి ఇచ్చేశాడు. మీరు ఇవ్వగలరా మీ కొడుకుని? సేవకే ఇవ్వరు, ఇంక బలి అవ్వడానికి ఏమిస్తారు? కాసేపు సహాయం చేయడానికి పంపండి అంటేనే ఇంకేమైనా ఉందా? మా అబ్బాయి చదువుకోవాలని రానివ్వరు. ఇక మీరు బలి అవ్వడానికి ఏమిస్తారు మీ అబ్బాయిని, ఏకైక కుమారుణ్ణి? God so loved the world and he gave out his son to be a sacrifice for all the human mankind. చచ్చిపోవడానికి ఇచ్చేసాడు మనల్ని. సో యేసు ప్రభు ఫస్ట్ తండ్రి, తర్వాత కుమారుడు. ఆయన చేసిన త్యాగం ఏంటి? మానవులైన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చేసాడు. సో భక్తి పుచ్చుకునేది కాదు, ఏంటి? ఇచ్చేది. అలాంటి స్పిరిట్ క్రైస్తవులందరిలో రావాలి. సో యేసు ప్రభు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. అంతకంటే ఇవ్వగలిగింది ఇంకోటేమి ఇంకేముంటుంది లేడు ఇవ్వడానికి. ఆస్తి కంటే గొప్పది ప్రాణం, మరి దేనికంటే కూడా గొప్పది ప్రాణం. సో తండ్రి తన కుమారుని ఇచ్చాడు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇక దాని కింద ఉన్న వాళ్ళు అపోస్తలులు కూడా వారి జీవితాన్ని త్యాగం చేసేసారు. మాథ్యూ హెన్రీ అనే అతను ఇంతలా ఒక పుస్తకం రాశాడు, బైబిల్ కామెంటరీ అన్నమాట. ఏ వచనము మీకు కామెంట్ కావాలన్నా మాథ్యూ హెన్రీ బుక్ మీరు కొనుక్కొని చూస్తే ఆ వాక్య భాగము గురించిన భావాన్ని చక్కగా రాశాడు. ఆయన గురించి భక్తులు ఏం చెప్తారంటే ఆ బుక్ రాయడానికి తన లైఫ్ ఖర్చు పెట్టేశాడట, హోల్ లైఫ్. ఆ బుక్ ఇప్పుడు పాస్టర్స్ అందరికీ, బైబిల్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా సమయం తీసుకుని ఒక్క పాటన్నా కట్టారా? మీరు ఎప్పుడైనా మీ డబ్బుతో ఏదైనా గ్రామంలో ఒక మందిరాన్ని నిర్మించారా? మీరు ఎప్పుడైనా ఒక సువార్త పత్రికను రాసి ముద్రించి ఎవరికైనా పంచారా? మీరు ఎప్పుడైనా ప్రభు నామాన్ని ఎరుగని వారికి ఆ ప్రభు గొప్పవాడని సాక్ష్యం ఇచ్చారా? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ డన్? మీరు సత్యాన్ని తెలుసుకొని ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాలు అపనమ్మకస్తులుగానే జీవించారా? మీకు డబ్బు లేకపోవచ్చు కానీ నోరుంది కదా. మీకు శరీర బలము లేకపోవచ్చు కానీ మెంటల్గా ఆరోగ్యంగానే ఉన్నారు కదా. దేవుడు మిమ్మల్ని నమ్మి ఎందరినో మీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఎందరో మీకు ఫోన్ చేశారు, ఎన్ని కాల్స్ మాట్లాడతారు. ఎప్పుడైనా ప్రభువుని నమ్మమని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? ఒక సర్వెంట్కు చెప్పారా? మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన ఒక వ్యక్తికి చెప్పారా? ఒకవేళ మనం అలా చేయకపోతే మనం మారలేదేమో. పౌలు ఎంత గొప్పవాడో. మీ సొత్తును కాదు, మిమ్మల్నే ప్రేమిస్తున్నాను, మీ నుండి ఏదో కోరి కాదు,
దేవుడు మిమ్మల్ని ప్రేమించింది మీరు నశించిపోవడం ఇష్టం లేక. క్రీస్తు మీ కొరకు ప్రాణత్యాగం చేసింది మిమ్మల్ని సాతాను చెరలోంచి మిమ్మల్ని రక్షించడానికి. ఇదిగో నేను కూడా మీ సొత్తును కోరట్లేదు, మీ రక్షణను కోరుతున్నాను అన్నాడు. ఫస్ట్ హృదయాన్ని గెలుచుకోవాలి, ఆ తర్వాతే సొత్తు అదే వస్తుంది. పౌలు అంటున్నాడు, ఇట్స్ నాట్ యువర్ మనీ బట్ ఇట్ ఈస్ యూ. సో హీఈస్ గోయింగ్ టు క్యాప్చర్ ది హార్ట్స్ ఆఫ్ ది బిలీవర్స్. వన్నెస్ కోసం పౌలు వారి ఆత్మరక్షణ కోసం తనకున్నదంతా తాను ఖర్చు పెడుతున్నాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో చూడండి, 20:33. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశించలేదు, తాను తనతో ఉన్న వారి అవసరాల నిమిత్తము తన చేతులతో కష్టపడి పనిచేశాడు. మనము కూడా ఆయన వలె ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలి? సంరక్షించాలి. సో పౌల్ స్టూడ్ యాజ్ ఎ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మన ఎఫర్ట్స్ని, మన యొక్క మనీని, మన యొక్క జ్ఞానమును, మన సమయమును, మన యొక్క తెలివితేటలను ఇతరుల రక్షణ కోసం మనం ఖర్చు పెడతామనే ఉద్దేశంతోనే దేవుడు గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఎవరి వెండిని బంగారాన్ని కోరలేదు, వస్త్రాలు కూడా ఆశింపలేదు. ఈవేళ బంగారు ఆదివారం, నెక్స్ట్ ఆదివారం అన్నాడు ఒక అతను. ఏంటో బంగారు ఆదివారం అని అందరూ వస్తే అక్కడ ఒక పళ్ళెం పెట్టి దేవుడు మిమ్మలను దీవించాలంటే మీ చెవులకు ఉన్న పోగులు, మీ మెడలో ఉన్న బంగారము, గాజులు, ఉంగరాలన్నీ దీనిలో వేసేయండి, దేవుడు మీకు నూరంతలు ఇచ్చేస్తాడు చూడండి అని వాళ్ళని టెంప్ట్ చేశాడు. వాళ్ళు కూడా ధనాపేక్ష పరులు కనుక ఎక్కువ బంగారం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకున్న బంగారాన్ని పళ్ళెంలో వేస్తే ఇంత అయిపోయింది బంగారం. వాడు దొంగ, దోచుకునేవాడు. వాళ్ళు మరి ఎలా మభ్య పెడతాడో, ప్రజల్ని ఏం చేస్తాడో తెలీదు. వాళ్ళు అంటే తన్మయం అయిపోయి వాళ్ళ మెడలో ఉన్నాయి తీసి ఇచ్చేస్తారట వాళ్ళు. పౌలు ఏమంటున్నాడు? మీ సొత్తు నాకొద్దు, మీ బంగారం కానీ, మీ వెండి కానీ, మీ వస్త్రాలు కానీ నాకు వద్దు. వారి రక్షణే తాను కోరుకుంటా ఉన్నాడు. పైగా తన కోసం, తనతో ఉన్న సహోదరులకు అవసరాల కోసం తన చేతులు కష్టపడ్డాయట. మన చేతులు కష్టపడే చేతుల్లా ఉండాలి, కూర్చోకూడదు, ఊరకనే కూర్చొని భోంచేయకూడదు, కష్టపడి పని చేయాలి. మన ఆహారాన్ని మనమే సంపాదించుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ చేసి మనతో ఉన్న వారికి మనం హెల్ప్ చేసేవారుగా మనం ఉండాలి. పౌలు ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమని? ఆయన వలె మనం కూడా ఉండి ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలి? సంరక్షించాలి. మీరు ఎప్పుడైనా పిల్లికి భిక్షం పెట్టారా? అది లేదా? ఐ హ్యావ్ లెర్న్ టు గివ్ అవుట్. పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రయాసపడండి, ప్రయాసపడి బలహీనులను సంరక్షించండి. దీనుల కోసం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:14-16 పౌలు అన్నాడు, ఉపదేశులు మీకు 10,000 మంది ఉన్నను, తండ్రులు మాత్రం అనేకులు లేరు. ఐ ఆమ్ లైక్ ఏ స్పిరిచువల్ ఫాదర్ టు యూ. ఒక ఆత్మీయమైన ఒక తండ్రి వలె నేను మిమ్మల్ని కంటిని అని ఆత్మీయంగా అనేకులను తాను కన్నాడని చెప్పుకుంటున్నాడు. 9వ అధ్యాయం చూడండి, 12వ వచనంలో, మీ పైన అధికారము ఉన్నా దానిని వినియోగించలేదు, నా వల్ల ఎలాంటి అభ్యంతరం రాకూడదని అన్నిటినీ తాను సహించుచున్నాడట. మనము ఇతరుల రక్షణ కొరకు మనము పాటుపడేవారుగా ఉండాలి, కానీ మన వల్ల ఇతరులు అభ్యంతరపడేవాగా ఉండకూడదు. అవసరమైతే శ్రమను సహించుకోవాలి, ఇబ్బందులను సహించుకోవాలి.
ఎవరి మీద భారం పెట్టకూడదు. 9వ అధ్యాయంలోనే 18-19 వచనాల్లో పౌలు సువార్తను ఉచితముగా ప్రకటిస్తూ అందరికీ తాను దాసునిగా అయిపోయాడు. యేసు ప్రభు కూడా ఎలాంటి రూపం దాల్చుకున్నాడని ఫిలిప్పీలో పౌలు చెప్తాడు, దాసుని స్వరూపం వాలంటర్లీ. ఎవరైనా నీవు ఆయనను హ్యూమిలేట్ చేయడం కాదు, నువ్వు ఇలాగుండు అని గెంటడం కాదు. ఎంత దీనత్వము. పౌలు కూడా సువార్తను ఉచితంగా ప్రకటిస్తూ అందరికీ దాసునిగా చేసుకున్నారట. నేటి సేవకులు వాళ్ళు బౌన్సర్స్ని, బాడీ గార్డ్స్ని పెట్టుకొని వాళ్ళు ఏదో పైనుండి ఊడిబడిన దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళు హెచ్చించుకుంటారు. అలాంటి వారిని ప్రేమించకూడదు, అలాంటి వారికి మనం సపోర్ట్ చేయకూడదు. యేసు ప్రభువే దాసుని రూపాన్ని ధరించుకున్నప్పుడు పౌలు ఉచితముగా సువార్త ప్రకటిస్తూ అనేక మందిని కని వాళ్లకు ఇంకా చేయూతనిస్తూ తాను దాసుడైపోయాడట. పిల్లల్ని చదివిస్తూ తండ్రి చిరిగిపోయిన బనియన్తో నిక్కర్తో తిరుగుతున్నాడు, కూలి పని చేసుకుంటూ, డైలీ లేబరర్, కానీ తన పిల్లల్ని కాలేజ్ చదివిస్తున్నాడు. చూడండి, ఫాదర్స్ హార్ట్ అంటే అదే. నాకున్నా లేకపోయినా పర్వాలేదు, మీరు బాగుండాలని చెప్పి తల్లి తాను ఏమి తినకుండా పిల్లలకు పెడుతుందట. అదే ప్రేమ. సో పౌలు కూడా అలాంటి తాత్పర్యాన్ని కలిగి ఉన్నాడు. 10వ అధ్యాయం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్నాం, 10:24. ఎవరు తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూడాలి. క్రైస్తవ్యం అంటే ఇదేనండి. మన స్వార్థం కోసం మనం బ్రతకూడదు. పౌలు తన ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టేశాడు. రోమా ప్రభుత్వములో మంచి ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. తనకున్న తెలివితేటలు, జ్ఞానమంతటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇంతకుముందు హింసించేవాడు, ఇప్పుడు హింసింపబడుతున్నాడు. ఇంతకుముందు చంపేవాడు, ఇప్పుడు చంపబడుతున్నాడు. ఇంతకుముందు తన కోసం తాను జీవించేవాడు, ఇప్పుడు ఎదుటివారికి మేలు చేయడానికి చూస్తున్నాడు. వాట్ వే ఐ కెన్ బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. నాకు కలిగి ఉన్నది ఏది నేను ఇతరులకు ఇవ్వగలను? మనము మారిపోగానే జక్కయ్యకున్న స్పిరిట్ మనకు వచ్చేసేయాలి. దాచుకున్నదంతా జక్క ఏం చేస్తున్నాడు? ఇచ్చేసాడు. అదే మార్పు పొందినట్టు గుర్తు. దేవుడు మాదిరి, యేసుక్రీస్తు మాదిరి, అపోస్తలుల మాదిరి ఈనాడు మనల్ని కూడా అలా ఉండమని చెప్పాడు. ఆయన కోరినట్లు మనము మన మేలు కొరకు కాదు, మన కోసం మనం జీవించకూడదు. ఇతరులకు మేలు చేయడానికి, ఇతరులకు రక్షణను పరిచయం చేయడానికి మనకున్నదాన్ని మనం కోల్పోవాలి. 33వ వచనంలో ఏమన్నాడు చూడండి, స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనము కోరుచు అందరినీ సంతోషపెడుతున్నాడు. స్వార్థపరులే స్వప్రయోజనం కోరుకునేవారు. వాళ్ళ అవసరాలు తీరాలి, వాళ్ళ పొట్ట నిండాలి, వారు సౌఖ్యంగా ఉండాలి, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఇదే స్వార్థం అంటే. పౌలు అన్నాడు, మన సొంత ప్రయోజనాలు మనం కోరకూడదు, అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరాలి. మన హృదయం భారంతో ఉండాలి. అయ్యో వీళ్ళందరికీ సువార్త అందడం లేదే, వీళ్ళందరూ నశించిపోతున్నారే, దేవుడు నన్ను వెలిగించాడు, నేను వీళ్ళ కోసం ఏం చేయగలను? నేను ఒక సహోదరుని అడిగాను, ఇదిగో నీ బంధువులందరినీ పిలువు, కొర్నేలి పిలిచినట్టు నేను వస్తాను, మీ ఇంట్లో
10 మంది ఉన్న వాక్యం చెప్తాను, నీవు ఆ పని చేయి అని అడిగాను. ఇప్పటికి అతను స్పందించలేదు. పౌలు అదే అంటున్నాడు, మన స్వప్రయోజనం కోరక మనము అనేకులు రక్షణ పొందాలని వారి ప్రయోజనం కోరుతూ అందరినీ సంతోషపెట్టాలి. అంటే మనము బాధ అనుభవించినా పర్వాలేదు, మన ద్వారా ఇతరులు ఆత్మీయమైన సంతోషాన్ని పొందాలని మనం కోరాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:9. పౌలుకి ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఓకే, మనకి ఉంటాయి, బోల్డని అవసరాలు ఉంటాయి. కానీ ఈ అక్కరలో ఎవరి మీదనూ భారం మోపకుండా తాను జాగ్రత్త పడ్డాడట. నేనెవరికి భారంగా ఉండకూడదు. అందుకనే పౌలు చాలా అక్కడ 2-3 సార్లు ఉంది, జాగ్రత్త పడుతున్నాను. ఎందుకు? అక్కరలో ఎవరి మీద భారం మోపకూడదని ఆయన జాగ్రత్త పడుతున్నారట. పాస్టర్లు ఎలా ఉంటారంటే, అంటే అందరూ కాదులేండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువు చూస్తే దేవుడు దాన్ని నాకు ఇచ్చేయమని చెప్పాడంటాడు డైరెక్ట్గా. వీళ్ళ వైట్ కాలర్ నేరస్తులు అనమాట. 12-13 చూడండి ఏమన్నాడు పౌలు. తన పత్రికలన్నింటిలో ఇదే రాతలు మనకు నేర్పడానికే. చదువుతారా? నేను మీకు భారముగా ఉండకపోతిని. మనం కూడా ఎవరికి భారంగా ఉండకూడదు. అమెరికాలోనట 15 సంవత్సరాలు రాగానే గెట్ అవుట్ అట. మనకు 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంట్లోనే ఉంటాడు, ఏ పని చేయకుండా. మనందరికీ కష్టపడి పనిచేసే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. మన కొరకు, మన కూడా ఉన్న వారి కొరకు మనం పాటుపడాలి, ప్రయాసపడాలి, ఇతరులకు భారంగా ఉండకూడదు. 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమంటున్నాడు? నేను మళ్ళా వస్తున్నాను 3వసారి మీ దగ్గరికి. పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయమన్నది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము. సో పౌలు ఎందుకు వస్తున్నాడు? కానుకల డబ్బా కోసమా? సేవకులు ఉన్నది కలెక్షన్ కోసం కాదు, సువార్తను ప్రకటించడానికి. పౌలు అన్నాడు, నేను వచ్చినప్పుడు పాపము చేయుచుండిన వారిని చూచి కనికరము చూపను. ఆయన బుజ్జగించడానికి రాడట, పాపం చేసే వారిని ఖండించడానికి ఆయన వస్తున్నాడు. సో ఆయన విజిట్ ఎందుకో మనకు అర్థమవుతుంది. గలతీ పత్రిక 4:19లో పౌలు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. యేసు ప్రభుని మీలో నేను చూడాలి. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడడానికి నేను ఏమైనా చేస్తాను, ప్రాణం కూడా ఇస్తానంటున్నాడు. చూసారా? మన పిల్లల రక్షణ భారము మన మీద ఉన్నది. మనము వారిని రక్షణలోనికి తీసుకొని రావాలి. క్రీస్తు సారూప్యములోనికి వారిని మనం తీసుకురావాలి. కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకుందును అంటున్నాడు. చూసారా? తనకు కలిగినది సగమా? యావత్తు అంటే అంతా. దేనికోసం ఖర్చు పెడుతున్నాడు? వారి ఆత్మల రక్షణ కోసం విచారంగా ఖర్చు పెడుతున్నాడా, సంతోషంగా ఖర్చు పెడుతున్నాడా? మీరు దాన్ని చూసారా లేదు అని. మామూలు సంతోషం కాదు. మరి ఎంత ఉందో మరి పౌలు దగ్గర. వాళ్ళే ఇచ్చిన కానుకలన్నీ ఉన్నాయేమో. అవన్నీ తనకు కలిగిందంతా వాళ్ళ ఆత్మల రక్షణ కోసం ఆయన బహు సంతోషముగా ఖర్చు పెడుతున్నాడు. తనకు కలిగింది మాత్రమే కాదట, అక్కడ చూడండి, తన్ను తాను కూడా వ్యయపంటే ఆయన అరిగిపోతున్నాడు అనమాట. దేవుడికి తెలీదా? ఆయన ఇవ్వలేడా? ఎప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలీదా? బాగా తెలుసు, మనం ఆయనకి చెప్పక్కర్లేదు. మీరు అడుగక మునిపే మీకు ఏది అవసరమో నాకు తెలుసు అని ప్రభువు చెప్పాడు. మనం చేయవలసిన పని ఏంటంటే మనం అరిగిపోవాలి.
ఏం చేయాలి? చచ్చిపోయే వరకు. ఎప్పటి వరకు? దేవుడు ఏమి అద్భుతాలు మహత్కార్యాలు ఏం చేయడు. వయసు మళ్ళినప్పుడు బలహీనం అయిపోతాం. బలహీనం అయిపోతూ ఉండాలి, ఒకరోజు చచ్చిపోవాలి. అంతేనా? గొప్ప సాక్షిగా జీవించి చనిపోతే సూర్యుడు అస్తమించిన పడమటిలో ఆయన వెలుగు ఇంకా మనం ఫీల్ అవుతాం కదా. సూర్యుడు కనిపించడు, కానీ స్టిల్ వీ ఫీల్ ది లైట్. సాయంకాలం ఎలా ఉంటుంది? అలాగే మనం లేకపోయినా మనము మిగిల్చిన వర్తమానాలు, మనం కట్టిన పాటలు, మనం చెప్పిన సాక్ష్యాలు మన కుటుంబానికి, మన సమాజానికి మనం నిత్యము మాట్లాడుతూనే ఉంటాం. సో పౌలు ఎంత గొప్పవాడు, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు పౌలు కదా. హీ స్టిల్ స్పీకింగ్. హీ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ విట్నెస్ ఫర్ ఆల్ ది పాస్టర్స్ అండ్ ఈవెన్ టు ది బిలీవర్స్. ఎంత గొప్ప మోడల్ లివింగో. నాకు అనిపిస్తుంది, ఇలాంటి సేవకుడు దొరికితే నేను కాళ్ళు పట్టేసుకుంటాను. ఇక నాకు ఏమొద్దు, నేను నిన్ను వెంబడిస్తానని అనిపిస్తుంది నాకు. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్, ఎవరిని నేను వెంబడించాలి. ఇలాంటి దీనుడు ఎవరు? దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుడు వాడుకున్న మనుష్యుడు, పౌలు వలె బ్రోకెన్ హార్ట్తో ఉన్నవాడు ఉంటే మనం వెంబడించవచ్చు. వెళ్ళి వారికి పరిచర్య చేయొచ్చు. వాళ్ళ జీవితాన్ని దగ్గర నుండి మనం స్టడీ చేయొచ్చు. నేర్చుకునేవి ఎన్నుంటాయో. దేవుడి నుండి కొన్ని, ప్రభువు నుండి కొన్ని, పౌలు నుండి కొన్ని, పేతురు అపోస్తలుల నుండి కొన్ని, నేటి దినాల్లో జీవించే భక్తుల నుండి కూడా మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. వారితో కలిసి మిషనరీ జర్నీస్ చేయాలి. మనం వారితో కలిసి మనం కూడా సాక్ష్యం చెప్పాలి. వారి నుండి త్యాగమును నేర్చుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు. మన సుఖాన్ని మనం కోరుకోకూడదు. యేసుక్రీస్తును చూస్తూ వధింపబడిన గొర్రె వలె మనల్ని ఎంచుకోవాలి. పౌలు ఎంత గొప్ప సాక్ష్యాన్ని విడిచిపెట్టాడు. తనకున్నది ఖర్చు చేశాడు, తాను కూడా ఖర్చు అయిపోతున్నాడట. నేను ఎవరికైనా యవనస్తులకు పని చెప్తే ఇలా తీసే అని ఇంకొకరికి చెప్తారు పని వాళ్ళు. దొరకున్నా ఇలాంటి సేవ అనుకునే భావం అందరికీ ఉండాలి. డబ్బు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు, కానీ మనము ఖర్చు అయిపోవడం అనేది డబ్బు కంటే గొప్పది. ఒక ఆయన ఎవరో చెప్పాడు, ఏమనంటే, నీవు వెళ్ళలేకపోతే నీవు వెళ్ళే వారిని పంపు. ఇది బాగా తేరగా ఉంది. డబ్బు ఇస్తాను, నువ్వు వెళ్ళిరా, నేను ఎలాగా చేయలేనుక నువ్వు చేయి అని. నీకే అంగవైకల్యమా? నీకు లేదా ఆ ప్రేమ? నువ్వు చూపలేవా ఆ సమర్పణ? డబ్బులు ఇస్తావా నీవు? డబ్బు కంటే కూడా నువ్వు కావాలి. పౌలేమన్నాడు? నీ సొత్తు కాదు, నిన్నే కోరుతున్నాను. యూ మస్ట్ బి ది లివింగ్ సాక్రిఫైస్ లైక్ మీ అండ్ లైక్ జీసస్ క్రైస్ట్ అని చెప్తున్నాడు. ఇంకేమైనా చూడండి 16వ వచనంలో, వారికి భారముగా ఉండలేదు. చూసారా? మార్పు చెందిన జీవితాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక పాస్టర్ అడుగుతున్నాడట ప్రత్యేక ప్రసంగికునిగా వెళ్ళి, ఏమండి పాస్టర్ గారు, మీ చర్చిలో ఉన్న ఎవరిన ఆడపిల్లలు ఇద్దరిని పంపండి, నా కాళ్ళు ఒత్తాలని. ఇదేంటి ఇలా అడిగాడు ముసలివాడు అని అనుకున్నాడు. అమ్మ నీవి పక్కన ఒత్తు, ఈ అమ్మ ఈ పక్కన ఒత్తుతుంది అని వీపు మీద అలా చేతులేసి, బాగున్నావా, ఏం పేరు నీకు, ఏది అని అడుగుతున్నారట. వాళ్ళకి అర్థమైపోయి, పాస్టర్ గారు అతను మంచోడు కాదండి, ఎందుకు ఆ బోధకుడిని పిలిచారు బోధకు మన సభల్లో? ఇతను మా మీద చేతులేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడండి. చూచారు ఎలాంటి దరిద్రులు సేవ చేస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళని? బాడుగ బోధకులు ఎక్కువ. మీ ఊరొచ్చి నేను సభల్లో వాక్యం చెప్పాలంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, నన్ను ఒక హోటల్లో పెట్టాలి,
నన్ను తీసుకెళ్ళడానికి నాకు కారు ఇవ్వాలి, ఒక వర్తమానానికి 10,000 ఇవ్వాలి, 3 రోజులు 3 పదులు 30 ఇవ్వాలి, అప్పుడే వస్తాను. అయ్యగారు అంత ఇచ్చుకోలేమని మేము. ఏవయ్యా, అవతల వాళ్ళు నాకు 50,000 ఇచ్చారు తెలుసా నీకు? ఆహా, నువ్వు బేరాలు ఆడుతున్నావా? సరేలే, ఇవ్వలేనంటున్నావు కనుక 20,000 చేసుకో. లేదండి అయ్యగారు, మేము 10,000 కంటే ఎక్కువ ఇచ్చుకోలేమండి అని. సరే 10,000 ఇద్దు, నాకు హోటల్ ఖర్చులు పెట్టుకో. సరే వస్తానులేపా అని అన్నాడు. పౌలు అయితే ఏమంటాడు? పౌలు గారు మా ఊరు వచ్చి సువార్త చెప్పరా అంటే ఏమంటారు? అవునా, సువార్త చెప్పాలా మీ గ్రామం వచ్చి? రండి రండి వెళదాం. ఎంతండి మరి చెప్పండి అంటే, ఏంటది? నేను ఉచితముగా సువార్త ప్రకటించేవాడినని నీకు తెలియదా? చూసారా ఎంత మంచి సాక్ష్యము. ప్రభువే చెప్పాడు, ఉచితంగా పొందారు, ఉచితంగా. అసలు డబ్బుకును సేవకు సంబంధం పెట్టకూడదు. నీవేమైనా చేయగలిగితే వెళ్ళి ఇంకా అక్కడ అవసరాల కోసం ఇచ్చిరా. బాడుగా బోధకునిగా ఎప్పుడు ఉండకూడదు. అలాగ డబ్బు డిమాండ్ చేసేవాడు దేవుని సేవకుడే కాదనుకోవాలి. పౌలు ఎవరికి భారంగా ఉండలేదు. 17వ వచనంలో ఎవరిని మోసపుచ్చి ఆర్జించుకొనలేదట. తన కూడా ఉన్న తీతు కూడా ఒకే ఆత్మతో ఒకే అడుగు జాడల యందు నడుచుకుంటున్నారు. సో పౌలు సహకారులు ఎలా ఉన్నారు? ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో ఒకే అడుగు జాడల్లో నడుచుకుంటున్నారు. కానీ ఎలీషా దగ్గర ఉన్నవాడు మాత్రం ఏం చేశాడు? మా అయ్యగారు ఇప్పుడు తెమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళి అడుక్కు తెచ్చుకున్నాడు మొత్తం. ఎంత విచారమో. పౌలు అన్నాడు, మేమందరం ఒకే స్పిరిట్తో ఉన్నాం. నేను మీకు పంపిన సేవకుడు నాలాంటి వాడే. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా మోసపుచ్చి ఏమన్నా ఆర్జించుకున్నాడా చెప్పండి? లేదు కదా అంటున్నాడు పౌలు. రోమా 9:3లో పౌలు అంటున్నాడు, పౌలు మాటలే ఇవన్నీ. సాధ్యమైన ఎడల చూడండి, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూడదును. ఆహా, ఎంత సాక్రిఫైస్ చూడండి. మోషే కూడా ఏమన్నాడు? నా పేరు తుడిచే, నన్ను చంపేసే, నీ ఉగ్రత నా మీద చూపించు, కానీ నీ ప్రజల్ని కాపాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వారిని క్షమించు. ఉమ్మి వేసిన వాళ్ళని క్షమించమంటున్నాడా? గుద్దులు గుద్దిన వారిని క్షమించు అంటున్నాడా? ఎంత సమర్పణ, ఎంత త్యాగం అది. పౌలు కూడా నా సహోదరుల రక్షణ కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడినై ఉండాలనుకుంటున్నాడు. కొరింథీ పత్రికలో రండి, 2వ పత్రిక 1:6లో ఇంకా ఏం చెప్పాడు? విశ్వాసుల ఆదరణ కొరకు, రక్షణ కొరకు పౌలు శ్రమ పొందుచు ఓపికగా సహించుకుంటున్నాడట. తన శ్రమలు, తన యొక్క ఇబ్బందులు అవన్నీ ఇతరుల రక్షణ కొరకు, ఆదరణ కొరకు. మీరు ఎప్పుడైనా ఇలాంటి అడ్వెంచర్ చేయగలరా? మనకు లేకపోయినా ఇతరులకు పెట్టడం, అదే త్యాగం అంటే. కలిగి ఉన్నప్పుడు ఇచ్చేది ప్రేమ కాదు, లేనప్పుడు కూడా ఇవ్వగలిగేదే ప్రేమ. వాళ్ళు ఆదరింపబడితే చాలు, వాళ్ళు రక్షణ పొందితే చాలు, దాని కొరకు శ్రమలు పొందుచు సంతోషంగా ఓపికగా తాను సహించుకుంటున్నాడు. 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. తాను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. డ్యూయల్ క్యారెక్టర్ కాదు, ఒకేలా ఉన్నాడు. తాను అన్యాయం చేయకూడదు, ఎవరిని పాడు చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. నా కొరకు నేను శ్రమలు అనుభవించడం కాదు, ఎవరి కోసమట? మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు ఆయన సంతోషంగా ఉన్నాడు. విచారంగా శ్రమలు పడడం కాదు, విచారంగా కోల్పోవడం కాదు, సంతోషముగా ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు.
ఇంకా చదవండి. సంఘము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కుదువైన వాటిని సంపూర్ణం చేస్తాను. యేసు ప్రభు చేసి వెళ్ళిపోయాడు. ఆ మిగిలిన పనిని మనం చెయ్యాలట. ఇంకెవరు? పౌలు వస్తాడు ఇప్పుడు, ప్రభు వస్తాడు ఇప్పుడు, పేతురు యోహానులు వస్తారా? మనమే. నీవు నేను ఒళ్ళు దాచుకుంటే ఇంకా కష్టపడేది ఎవరు? నీవు నేను తెలుసుకున్న సత్యాన్ని చెప్పకుండా దాచుకుంటే హూ విల్ టెల్? ఎవరు చెప్తారు? ఎవరు ప్రకటిస్తారు? క్రీస్తు పాట్లు పడాడట. ఏం పడ్డాడు? ఆయన పడిన పాట్లలో కొదువైన వాటిని నేను సంపూర్ణం చేస్తాను. ఆయన మిగిల్చి వెళ్ళిన పనిని నేను పూర్తి చేస్తాను అని పౌలు అన్నాడు. మరి పౌలు మిగిల్చిన దాన్ని నీవు చేయగలవా? రండి, నాకు కూడా మీకు పని చెప్తాను. దేవుని కొరకు పాటు పడాలని ఒక్కరికి లేకపోతే ఈ సత్యం మరుగున పడిపోతుంది. ఎవరు? తెస్సలోనికయ పత్రిక 2:8 చూడండి. మీరు మాకు బహుప్రియులు గనుక మీ యందు విశేషాపేక్ష కలవారమై, చూడండి, దేవుని సువార్తను మాత్రమే కాదు మా ప్రాణములు కూడా పెట్టుటకు వారు సిద్ధంగా ఉన్నారట. నాట్ ఓన్లీ ప్రీచింగ్ గాస్పుల్, యేసుక్రీస్తు వలె ప్రాణము కూడా పెట్టడానికి. మీరు చేయగలరు అలాంటి సమర్పణ? యు షుడ్ సే నో మ్యాటర్ వాట్, ఏమైనా సరే నేను దేవుని కొరకు ఏం చేయగలను అది నేను చేస్తాను అనే సమర్పణ మనం తెచ్చుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్నాం గనుక, లోకమంతా అసత్యములో ఉంది గనుక, వాట్ ఈజ్ మై డ్యూటీ? హౌ కెన్ ఐ బీ హెల్ప్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ? నేను చిన్నవాడిని, ఏం చేయగలను? నాకున్న రీసోర్సెస్ ఇవే, నేను దేవుని కొరకు ఎలా ఉపయోగపడగలను? పౌలు అన్నాడు, సువార్తనే కాదు ప్రాణం పెట్టుటకు. తాను ఒక ఏరియాని టార్గెట్గా తీసుకొని వాళ్ళతో అన్నాడు, మీరు నాకు బహుప్రియులు, మీ యందు నాకు విశేష ఆపేక్ష ఉంది. ఎలాంటి ఆపేక్ష అంటే సువార్త కాదు, నా ప్రాణం కూడా మీకు. నిజమైన మార్పు కలిగిన వారే ఇలా మాట్లాడగలరు. లోపల జెన్యూన్ కన్వర్షన్ జరగకపోతే యూ కెన్ నెవర్ సే దిస్, యూ కెన్ నెవర్ లవ్ ఎనీబడి లైక్ దిస్. ఒకవేళ సెక్యులర్ వరల్డ్లో నీవు పనిచేస్తే ఒక 30,000 50,000 వస్తాయేమో, కానీ దేవుని సేవ కోసం దాన్ని విడిచిపెట్టగలవా? నీవు కష్టాలు పడగలవా? దేవుడు అన్యాయస్తుడు కాదు. నన్ను అన్యాయంలో ఉంచలేదే, నన్ను దేవుడు ఇచ్చేవాడిగా చేశాడు. విశేషాపేక్ష, ఏదో వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుదామని కాదు, వాళ్ళ కోసం ప్రాణమైన ఇవ్వాలనే త్యాగం. యేసుక్రీస్తే మనకు మాదిరి. ఇందాక మనం ఎలీషా గురించి చూసాం కదా. రాజులు 2వ గ్రంథము 5:16. ఎలీషా అన్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, దేవుని తోడు నేను ఏమీ తీసుకొనను అని. ఏమన్నాడు? మీరు చెప్పండి మీ నోటితో. నేనేమీ తీసుకొనను, యెహోవా జీవము తోడు, ఐ విల్ నాట్ టేక్ ఈవెన్ ఎ పై ఫ్రమ్ యూ. ఎందుకంటే డబ్బులు నీ దగ్గర తీసుకుంటే రేపొద్దున దేవుడు ఊరకే బాగు చేశాడు ఏంటి? నేను బోల్డ్ బంగారం ఇచ్చాను అందుకనే దేవుడు బాగు చేశాడని దేవునికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఎలీషా అన్నాడు, ఐ విల్ నాట్ టేక్ ఎనీథింగ్. ఇంకా చదవండి ఏముందో తర్వాత. అతను ఎంత బతిమిలాడినా ఒప్పలేదు. దేవుని సేవకులంటే వీళ్ళే. కానుక ఇస్తున్నా నో, మీరే ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఎందుకు
లేదు పాస్టర్ గారు తీసుకోండి, నేను మొక్కుకున్నాను ఇది ఇవ్వాలని, ప్లీజ్ టేక్. ఈయనేమో నో, ముందు మీరు మారండి, మీ ఇంట అందరూ ఈ డబ్బులతో ఒక మీటింగ్ పెట్టించండి, దీనికోసం కాదు నేను వచ్చింది అని చెప్తుంటే, సో ఆ ఎంత ప్రేమ, ఎంత త్యాగం ఇరు పక్షాల్లో చూడండి. ఎంతో బతిమలాడు ఎలీషాని, ఎవరు? నయమాను. అయినా కూడా ఎలీషా ఒప్పలేదు. అక్కడ చక్కగా ఉంది, మీరు చూసారా లేదు? నయమాను ఎంతో బ్రతిమలాడినను అతడు ఒప్పుకోనకపోయాను. తీసుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఆ స్పిరిట్ ఎందుకు సేవకులకు రావట్లేదు ఈ రోజుల్లో? ఎందుకు వాళ్ళు ఎంతసేపు ఏమి ఇస్తావో అని అడుక్కుంటున్నారు? దేవుడు చేతగాని వాడా? దేవుడు సప్లై చేయలేని వాడా? ఇతరుల అభివృద్ధి కోసం ప్రార్థన చేసే నీవు నీ అభివృద్ధి కోసం నువ్వెందుకు చేసుకోవు ప్రార్థన? ఇతరులు ఎందుకు అడుగుతున్నావు నీవు? ఇక 20వ వచనం నుంచి 27వ వచనంలో, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ ఎంత చెడ్డ ఉదాహరణగా ఉన్నాడో మనం చూస్తాం. పౌలు అంటున్నాడు వస్తూ కొరింథీ పత్రిక 4:21లో, నేను బెత్తముతో మీ మధ్యకు రావాలా లేక ప్రేమతో సాత్వికముతో రావాలా చెప్పండి అని అంటున్నాడు. సో పౌలు వారి దగ్గరికి రావాలని ఆశపడుతూ, మరి సాత్వికంతో వచ్చి వారికి ఒక మాదిరిగా ఉండాలని కోరుతూ, పౌలుకున్న డబ్బును, పౌలుకున్న బలమును వారి కోసం ఖర్చు పెడుతున్నాడు. మనం కూడా ఇలాంటి తత్వాన్ని కలిగి ఉందాం దయతో. ఐ బెగ్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్స్, హ్యావ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. పౌలు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుందాం. జీవించుట నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై గ్లోరీ బట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మహిమ కొరకు నేను జీవిస్తాను, నా కోసం కాదు. నేను బ్రతికేది ఆయన కోసమే. నా జ్ఞానము, నా డబ్బు, నా సమయము, నాకు ఇవ్వబడిన సామర్థ్యము ఆయన పని కొరకే, ఆత్మల రక్షణ కొరకే అనుకుందాం. గాడ్ వుడ్ షూర్లీ 1000 times విల్ రివార్డ్ us. తప్పక మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఏమన్నా పోగొట్టుకుంటే, ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇస్తాడు. పేతురు అడుగుతున్నాడు, నీకోసం మేము దోణిని విడిచిపెట్టాం, జీవనోపాధిని విడిచిపెట్టాం, మాకేంటి అని. నా నిమిత్తము వీటన్నిటిని పోగొట్టుకుంటే ఇహమందు 100 రెట్లును, పరమందు నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఇఫ్ నాట్ హియర్, వి విల్ షూర్లీ బి రివార్డెడ్ ఇన్ హెవెన్. ప్రభు కోసం మనం ప్రయాసపడితే, భక్తులను మాదిరి తీసుకుంటే, స్వార్థపరులుగా ఉండక, స్వలాభాన్ని కోరుకోక, మన లైఫ్ అనేకులు రక్షణ పొందడానికి మనం పెట్టుబడిగా వెచ్చిస్తే, మన నోరు, మన జ్ఞానము, మన బలము, మన సామర్థ్యము ఆత్మల రక్షణ కోసం మనం ప్రభు వలె, పౌలు వలె చేస్తే, ఫిలిప్పి 2లో చివరి చెప్తున్నాడు, అన్ని నామముల కంటే పైనామమును తండ్రి ఆయనకు అనుగ్రహించాడు. సో యేసుక్రీస్తుకు సింహాసనం ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు మనకును గొప్ప సింహాసనమును ఇస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల గొప్ప దేవా, నీ వాక్యం ఎంత గొప్పది నాయనా. దీనులమైన మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించి, తప్పు బోధల నుండి మమ్మల్ని ప్రత్యేకించి నాయనా, నీ కుమారుని యేసుక్రీస్తు వలె, అపోస్తలుడైన పౌలు వలె మేము ఉండాలని మమ్మల్ని నమ్మి, మమ్మల్ని ప్రేమించి ఈ మాటలు మాతో చెప్పినందుకు నీకు స్తోత్రాలు. నిజమేనాయనా, క్షయమైపోయే ఈ శరీరం కోసం, నాశనమైపోయే ఈ లోకం కోసం మేము పాటుపడకుండా, అక్షయమగు వాటి కోసం మేము పాటుపడడానికి మాకు నేర్పండి. మీరు మాకు తెలిపిన సత్యాన్ని లోకమంతటికి
తెలియపరిచే త్యాగము, సమర్పణ మా అందరి హృదయాల్లో ఇవ్వండి. అవసరమైతే మా డబ్బు మాత్రమే కాదు, మా ప్రాణము కూడా పెట్టగలిగే త్యాగమును మా హృదయాల్లో మీరు ఉంచండి. మేము బ్రతికేది ఇంకా కొన్ని దినాలు. ఈ రోజుల్లో మేము చేయగలిగిన సేవను మేము చేసి అనేకులు తప్పు బోధల్లోంచి మళ్లింపబడి అనేకులు నాయన రక్షణ భాగ్యాన్ని పొందినట్లు మమ్మల్ని మీరు వాడుకోండి నాయన. మీరు ఇవ్వబోయే కిరీటం కోసం మమ్మల్ని సిద్ధపరచవలసిందని, విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయవలసిందని, టీవీ ద్వారా వాక్యం విన్న బిడ్డలందరినీ నాయన గొప్ప సమర్పణతో నింపవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ వచ్చు పర్యంతము మనందరికీ తోడై ఉండి పౌలుకు అనుగ్రహించిన సమర్పణను మనలో అనుగ్రహించి తన రాకడ కొరకు, ఆయన ఇవ్వబోయే కిరీటం కొరకు సిద్ధపరిచి కాపాడునుగాక. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.